ఉండిపోయింది, వాళ్ళు మన మీద వేసేస్తారు, ఆడెవడో పాకిస్తాన్ అని చెప్పించాడు, మా దగ్గర 130 ఆయుధాలు 130 బాంబులు ఉన్నాయి వేసేస్తాం చెప్తున్నాడు. ఇంకేముంది బాబోయ్ అనుకుంటున్నాం. ఎవ్వరు ఏమి వేయరండి. అసలు పాకిస్తాన్ కనుక భారతదేశం మీద అణు ఆయుధాన్ని వేస్తే మొత్తం సగం పాకిస్తాన్ ఎగిపోతుంది. ముందు భారతదేశంలో వీళ్ళు ఎక్కడ వేయగలరు? మహా వేస్తే అమృత్సర్లో వేయగలరు, లేదంటే గుజరాత్ లో 1-2 ప్రాంతాల మీద వేయగలరు. వాటి మీద వేసేసరికి సగం పాకిస్తాన్ ఎగిరిపోతుంది. అంటే ఈ రోజున్న పాకిస్తాన్ కానీ ఇండియా కానీ ఉన్న పరిస్థితుల్లో భారతదేశం మీద అణుబాంబు వేయడం అంటే పాకిస్తాన్ వాడి నెత్తి మీద వాడు అణుబాంబు వేసుకున్నట్లు లెక్క. ఎందుకు వేస్తారు? ఎవరేస్తారు? ఎవ్వరు వేరు. ఇంకొకటి చైనాని పూర్తిగా చూపిస్తున్నారు. వాడు చైనా వాడు వియత్నాం మీద, పక్కనున్న వియత్నాం మీద నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. వియత్నాం రోజు కొట్టేస్తాను చంపేస్తానని చెప్తాడు. ఇప్పుడు దాకా ఏమైనా చేసాడన్నాడు? ఆ వియత్నాం పక్కనున్న మన ఒక రాష్ట్రం అంత ఉండదు. అలాంటి వియత్నాంని కొట్టలేని వాడు వచ్చేసి మన కొట్టేస్తాడు. ఇప్పుడు ఈ రోజున్న పరిస్థితిలో, ఇందాక పుల్లారావు గారు చెప్పారు, అప్పుడున్న మన పరిస్థితుల్లో కనీసం సైనికులకి స్వెట్టర్లు బూట్లు లేని పరిస్థితుల్లో అప్పుడు వాడు గెలిచాడు. ఇప్పుడున్న పరిస్థితులు ఎలా గెలుస్తాడండి? ఈ రోజు వాడు ఒక మీటర్ నొక్కితే మనం ఒక 2 మీటర్లు నొక్కడానికి మనం సిద్ధంగా ఉన్నాం కదా. మనం ఈ రోజు మన టార్గెట్ లో మొత్తం చైనా మొత్తం మన టార్గెట్ లో ఉంది. పాకిస్తాన్ ఎలాగైతే టార్గెట్ లో ఉందో చైనా మొత్తం కూడా మన టార్గెట్ లో ఉంది. చైనా వాళ్ళు ఎందుకు వస్తారు? మన దగ్గర ఉన్నాయి కదా అణువాయుధాలు. పాకిస్తాన్ ఒకరి దగ్గరే ఉందా? చైనా వాడి దగ్గర ఒకటి దగ్గరే ఉందా? ఈ అణువాయుధాలు ఎవరి దగ్గర ఎన్ని ఉన్నాయి అనేది అసలు పట్టించుకోవాల్సిన విషయమే కాదు. ఒకటి ఉంటే చాలు. వాడి దగ్గర, వీడి దగ్గర, వాడి దగ్గర, ముగ్గురు దగ్గర 3 ఉంటే చాలు. ఒకటి మీద ఒకటి వేసుకుంటే ముగ్గురు పోతారు, మొత్తం ప్రపంచం పోతుంది. అందువల్ల 1 ఉందా 100 ఉన్నాయా అనేది అసలు అది టాపిక్కే కాదండి. ఎవరో అణ్వాయుధ యుద్ధం అనేది ఎవరో చేయరు. పక్కన ఆల్రెడీ మనకి అమెరికా వాడు ఆల్రెడీ మీకు షిప్పులు పంపిస్తాం అవసరమైతే అంటున్నాడు. సరే, వాడు పంపిస్తాడు. వీడు చైనా వాడు ఎలాగైతే పాకిస్తాన్కి మీకు అంతా ఇచ్చేస్తాం, మీకు సూపర్గా చేసేస్తాం అని చెప్తున్నాడు, అమెరికా వాడు కూడా మనకి చెప్తున్నాడు. రేపొద్దు రష్యా వాడు కూడా మనకి చెప్తాడు. వాళ్ళకు ఉండే పాకిస్తాన్కి ఒక మిత్రుడు ఉంటే మనకి 10 మంది మిత్రులు ఉన్నారు. ఈ రోజు దౌత్యపరంగా మనం ఆల్రెడీ ఎప్పుడో విన్ అయిపోయాం. దౌత్యపరంగా పాకిస్తాన్ కన్నా కొన్ని వేల రెట్లు బెటర్గా మనం ఉన్నాం. సో అందువల్ల దౌత్య యుద్ధం అనేది ఎప్పుడోనే మనం గెలిచేసాం. ఇప్పుడు గెలవాల్సింది గ్రౌండ్ లెవెల్లో యుద్ధం చేయడమా చేయకపోవడం అనేది అది గవర్నమెంట్ నిర్ణయించుకుంటుంది. కానీ మనం తుమ్మితే ఊడిపోయే ముక్కండి అది పాకిస్తాన్ అనేది. దాని గురించి మనం భయపడడం అనేది అసలు పెట్టుకోవద్దు మనం. ఎందుకంటే ఏం చేయాలి, ఎలా చేయాలి అని చేయగలిగిన సత్తా ఉన్న ప్రభుత్వం ఈ రోజు ఉంది. సో వాళ్ళు నిర్ణయించుకుంటారు వాళ్ళు ఏం చేయాలనేది. వాళ్ళు ఏ చేసినా కూడా దానికి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయడం మాత్రం మనం చేయాలి. మనం ముందు నుంచే మనం పిరికి మందు పోయొద్దు. జనాలకు కానీ గవర్నమెంట్కి కానీ ఇద్దరికి కూడా మనం పిరికి మందు పోయాల్సిన పనే లేదు అసలు. ఎందుకంటే ఆ స్టేజ్ ఎప్పుడు దాటిపోయాం. ఇప్పుడు మనం పిరికి మందు పోస్తున్న కొద్దీ వాళ్ళు ఇలాగే దౌత్యం కూర్చుంటే వాళ్ళు రోజు ఎంతమందిని చంపగలమండి? మనం ఇప్పుడు 10 మంది వచ్చారు. మనకి సింపుల్ గా చెప్తున్నా, ఒక 10 మంది నలుగురు 5 వచ్చి మన మీద దాడి చేసి మనం చంపేసిపోయారండి. ఈ 4 వెతికి పట్టుకున్నారనుకోండి, ఇప్పుడు దాకా పట్టుకున్నారనుకోండి, ఇంకో 10 మంది వస్తారు, వెనకాల ఇంకో 10 మంది వస్తారు. కొన్ని వేల మంది లాంచ్ ప్యాడ్ల దగ్గర వెయిట్ చేస్తున్నారు అక్కడ. ఇలా ఎన్ని సంవత్సరాలు చేస్తాం మనం? దీనికి ఒక పరిష్కారం అనేది మనం చూసుకోవద్దా? మనం ఎప్పటి నుంచో దౌత్య మార్గంలో ప్రయత్నం చేస్తూనే ఉన్నాం కదా. కానీ ఈ టెర్రరిస్టులు అనే వాళ్ళు వస్తూనే ఉన్నారు కదా. ఎన్ని సంవత్సరాలు ఇది నడుస్తుంది ఇలాగా? అందువల్ల ఏదో ఒక రోజు ఏదో ఒక కుటిల నీతో, కోట నీతో, ఏదో ఒక నీతితోటి యుద్ధంలో ఇప్పుడు ఏది చేసినా కూడా రైటే. యుద్ధం అనేది జరిగినప్పుడు ఏది చేసినా రైటే. ఈ రోజు వాళ్ళకి నీళ్లు ఆపడం రైటా తప్ప అంటే 100కి 100% రైట్. వాళ్ళ మీదకు వరుస పెట్టి నీళ్లు వదిలేయడం రైటా రాంగా అంటే 100కి 100% రైట్. అంటే మరి పాకిస్తాన్లో మరి ఇబ్బంది పడతారు కదండి, ఎలాగండి అని మాట్లాడతామా? యుద్ధం అన్న తర్వాత అన్ని నీతులు ఎవరైనా ఉపయోగించుకుంటారు. అన్ని నీతులు ఎలా ఉపయోగించుకోవాలో తెలిసిన ప్రభుత్వం ఉంది. ఈ రోజు ధైర్యంగా పని చేస్తోంది. చేస్తున్న పని చేయనిద్దాం. మనం డైరెక్ట్ అటాకే అవ్వక్కర్లేదు. డైరెక్ట్ అటాకే చేసినా కూడా అన్నిటి మీద ఒకే. ఇప్పుడు అసలు చైనా వాడు వద్దాం అనుకున్నాడు అనుకోండి, అన్నిటి మీద అరగంటలో ఆర్టికల్ 370 ఏ విధంగా చేశారో ఒకసారి అందరూ దేశ ప్రజలందరూ ఒకసారి గుర్తు చేసుకోవాలి. అసలు ఆర్టికల్ 370 రద్దు చేయాలంటే రాజ్యాంగంలో ఏదో చేసేయాలి, అది చేసేయాలి, ఇది చేసేయాలి అన్నారు. 1 నిమిషంలో అలా చేసి పడేశారు. ఇప్పుడు డైరెక్ట్ యుద్ధం చేయాలన్నా కూడా రోజుల తరబడి, వారం తరబడి, 15 రోజుల తరబడి చేసే యుద్ధాలు కాదండి. ఒకటే దెబ్బ అయిపోతుంది అంతే. రెండో దెబ్బకి అవకాశం ఉండదు ఇంకా. అప్పుడు చైనా వాడు రాడు,